ఇక్కడేమో చక్కగా అందరూ చాలా బ్రైట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు గానీ, అక్కడేమో ఫ్రస్ట్రేషన్, అసలు యూనివర్సల్ ఫ్రస్ట్రేషన్ చూపించినట్టు అనిపించింది. సో, అలాంటి స్టోరీస్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటదా? నేచురల్‌గా పెర్ఫార్మన్స్ వచ్చేస్తదేమో. వాట్ యూ సే? ఏం చెప్తారు కేశిరెడ్డి గారు? మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. నాకు ఇంకా అవలే. ఇంకా అవ్వలేదు. అవ్వకపోయినా పర్లా. బట్ అవ్వని వాళ్ళు కూడా అలాంటి ఒక కాంటెంట్‌కి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అలాగా అంటే? అంటే చుట్టుపక్కన ఒకవేళ మన ఇప్పుడు మాతో పాటు చదువుకున్న గర్ల్స్కి తొందరగా పెళ్లి చేసేస్తారు కదా, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే బాయ్స్ చేసేస్తే బావ రారా అంటే అయిపోయింది, అది ఫ్రీడమ్ పోయింది. కావాలంటే షష్టిపూర్ తర్వాత వస్తానంటారు. ఓకే. సో, చెప్పాలి మీరు. అంటే ఎందుకు ఎక్కువ మంది ఇలాంటి ఒక కాంటెంట్‌కి బాగా కనెక్ట్, మీరు కూడా బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా సప్తగిరి గారు. నాకు పెళ్లి కాలేదు బట్ అలా కాదు కానీ ఇప్పుడు ఆల్వేస్ ఇది జనరేషన్ మరొకటి పెళ్లి జరుగుతూనే ఉంటాయి. సో పాస్ట్ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ ఇన్స్పిరేషన్. సో ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇళ్ళలో జరిగిన గొడవ అవన్నీ మనకు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తాయి. సో వాటిని మళ్ళీ స్క్రీన్ పైన చూసినప్పుడు కొన్ని ఫ్రెష్ గొడవలు పెట్టారు. అంటే గొడవలు కూడా గొడవల్లో కూడా ఫ్రెష్ గొడవలా? గొడవలు అప్డేట్ అవుతున్నాయి. మనుషుల కోసం, మైదా కోసం, పక్కుల కోసం, వీటి కోసం కాదు. అది అయిపోయింది. సెన్సిబుల్ గొడవలు అంటారా? అంటే కొంచెం జనరేషన్ అప్డేట్ అవుతుంది కాబట్టి గొడవలు కూడా అప్డేట్ అవుతుంది. గొడవలు కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే. అంటే ఏంటి ఆ సెన్సిబుల్ గొడవలు చెప్తారా మీరు పవన్ గారు? నెక్సెస్ మన ఇదంటే నాదని నాదని ఇప్పుడు సగం నాదని. ఓకే. సో అంటే ఇప్పుడు మీరే చెప్పారు జనరేషన్ టు జనరేషన్స్ మనం ఇలాంటి కథలు వింటూ వస్తున్నాము. బట్ సెన్సిబుల్ గొడవలతో పాటు వాట్ మేక్స్ పురుష డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్? మీరు చూసి చెప్పాలి. అది డెఫినెట్లీ మేము చూస్తాం. సో ఐ థింక్ అందరూ ఇప్పటి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరూ ముందు ఆల్రెడీ ఇలాంటివి వచ్చాయి కదా, దీంట్లో కొత్తది ఏంటి అంటే లవ్ స్టోరీ. ఆఫ్ కోర్స్ అది చాలా కొత్తగా నరేట్ చేశాను మా డైరెక్టర్ సార్. అండ్ తెలియకుండానే కొత్త ప్రపంచానికి మీకు తీసుకెళ్ళబోతున్నాం. వీరు సార్ అంత బాగా డిజైన్ చేశారు ఆ ప్రపంచాన్ని. సో ఈవెన్ దో ఇట్స్ ద సేమ్ స్టోరీ లైన్ బట్ ఇన్ అ డిఫరెంట్, ఈ జనరేషన్ కావాల్సిన, ఈ జనరేషన్ యూత్కి ఆర్ టీన్కి ఎలా అయితే కావాలో వాళ్ళంత బాగా ఎంటర్టైన్ అవుతారు. సో అలా చెప్తూ టీనేజ్ వాళ్ళు మా మూవీ ఎంజాయ్ చేస్తారు, యంగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము అందరినీ కవర్ చేయాలనుకున్నాం. సో అందుకే ఈ సినిమా తీయడం జరిగింది. సో దట్స్ నెక్స్ట్ డిఫరెన్స్. చేస్తాం సినిమా. దెయ్యాలను కూడా పంపించామంటే దెయ్యాలు కూడా చూసి బాగా ఎంటర్టైన్ అవుతాయి. నా ఉంది కాబట్టి హారర్ కూడా ఉందా? నేను ఉన్నాగా.